సంగారెడ్డి జిల్లా కంది మండలం చులకల్ గ్రామ పరిధిలో కోట్ల రూపాయల విలువైన జీపీ లేఅవుట్ భూ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 60 కోట్ల విలువ చేసి జీపీ లేఅవుట్లో డబ్బులు రిజిస్ట్రేషన్ చేసి అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయించిన రియల్టర్ అనంతం జారుకోవడంతో 96 మంది బాధితులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం లేఅవుట్ను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న భూ యజమాని మొత్తం లేఅవుట్ను దున్నించి ప్లాట్ల ఆనవాళ్లు లేకుండా చేసి చుట్టూ భారీ కాంపౌండ్ వాల్ నిర్మించి గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ సొంత ప్లాట్లు చూడడానికి వెళ్లినా తుపాకీ చూపిస్తూ బెదిరిస్తున్నారని, తమకు నచ్చిన ధరకే స్థలాలు అమ్మాలని లేకపోతే ఎక్కడికైనా వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ప్లాట్లు కొనుగోలు చేసిన కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. కంది మండలం జుల్కల్లో సర్వే నెంబర్ 23, 24, 32లలో 13 ఎకరాల్లో చేసిన జీపీ లేఅవుట్ పూర్తి స్థాయిలో మాయమైంది. బాధితులు పలుమార్లు పోలీసులను, పంచాయతీ అధికారులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా లేఅవుట్లో ఉన్న నక్షబాటను సైతం ఆక్రమించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన శాఖలే మౌనంగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా మరింత రెచ్చిపోతోందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పుత్తేంగి లక్ష్మయ్య, గ్రామం జుల్కలు, కంది మండలు. ఈ జుల్కల్ విలేజ్లో ఫస్ట్ స్టార్టింగ్ షరీఫ్ జానీ అని అతను జుల్కల్లో భూమి కొని లేఅవుట్ చేసిండు 1990లో చేసి అతను ఫస్ట్ మల్కాజ్గిరిలో ప్లాట్లు అమ్మిండు. ఆ ప్లాట్లు అమ్మినాక తర్వాత 2006లో మళ్ళా వేరే వాళ్ళకి సెల్ డీడీ చేసి ఇచ్చిండు. రామ్ కుమార్ రాఠీ అంటోనికి సెల్ డీడీ చేసి ఈ ప్లాట్లలో అందరినీ అతను చాలా ఫ్రాడ్ చేసిండు. ఇది సీటింగ్ కింద మేము వాళ్ళ మల్కాజ్గిరిలో తాకల్ ప్లాట్లు మేము తీసుకున్నాక అతను ఒకసారి వచ్చి నేను భూమి కొన్నాం సెటిల్మెంట్ పిలిచాడు. సెటిల్మెంట్ పిలిచి మీ అంతా బోకస్ మీ డాక్యుమెంట్లు మీ కరెక్ట్ కావు, నేనే సెల్ డీడీ నాదే కరెక్ట్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడ పోతారో పొండి అని చెప్పి అతను ఏం చేసిండంటే మాకు సెటిల్మెంట్ పిలిచి వెపన్స్ తీసి టేబుల్ మీద పెట్టిండు. వెపన్స్ ఉన్నదని భయపెట్టేయడానికి తుపాకీ చిన్న పిస్తోల్ తీసి టేబుల్ మీద పెట్టిండు. అతను ఏం చేస్తారు మీరు, ఏం ఎవరు తాకపోతారో పండి, నాకే సెల్ చేయడం నాకే వస్తుంది, ప్లాట్లు లేవన్నాను. ప్లాట్లు ఉన్నాయని తెలుసు, మా తన జీపీ లేఅవుట్ ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీ అప్పుడు నారాయణరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చిండు కట్టుకోవడానికి. బాబానగర్ కాలనీ అని పేరు పెట్టారు. అలాంటి ఇప్పుడు రామకుమార్ రాఠీ అందరిని భయపెట్టిస్తుండు. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తలేడు. ఎస్ఐ కూడా ఏమంటుండంటే అతనికే ఇదవుతుంది, మీకు కాదు, మీరు ఎంతకో కాడికి ఇచ్చుకోండి. ఆయన కూడా రామకుమార్ రాఠీ 2000కి ఇస్తారా, 3000 గజం లెక్క ఇస్తారా అంటాడు మామూలను. మేమన్నాము 10,000కి తవ్వకలేదు, 10,000కి తవ్వకియము అని మేము చెప్పినాము. అతను ఏం చేసుకుంటారో చేసుకోపండి అంటాడు. ఇప్పుడు ఎవరైతే ఇంటారో ప్లాట్ ఉన్న వాళ్ళు అతనితో సెటిల్మెంట్ చేసుకుంటుండు, మిగతా వాళ్ళే ఇస్తలేము. మాకు బాధితులకు న్యాయం జరిగిన దాకా అతనికి ఇయ్యము, మా ప్లాట్లు మాకే ఉంటాయి. జుల్కల్ విలేజ్, ఇక్కడ జుల్కల్లో 32 సర్వే నంబర్లో 32 సర్వే నంబర్ ప్లాట్ నంబర్ 128 200 గజాలు తీసుకున్నా. ఇది వీళ్ళు మల్కాజ్గిరి వాళ్ళకు అమ్ముకున్నారు. మల్కాజ్గిరి లీగల్గా ఉంది, నేను అడ్వకేట్ చూపించి తీసుకున్నా. నేను ఫ్లాట్ అయితే లీగల్గా ఓకే ఉంది. అయితే ఇక్కడ తీసుకున్న తర్వాత ఫ్లాట్ ఉండే ఫ్లాట్ నేను ఆల్రెడీ కబ్జా చేసుకున్నాను, కబ్జా ఇచ్చారు. తర్వాత ఇప్పుడేమో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకొని గేట్ పెట్టుకొని లోపల రాణిస్తలేరు. ఇక్కడ ఇప్పుడు మేము ప్లాట్ కొనుక్కున్నాము. ఇక్కడ పైప్ లైన్ రోడ్కే 25,000 గజం పోతున్నది. డిఎస్ఆర్ సెంచరీ చేసిన దాంట్లో మాకేమో 2,000కి ఇస్తావా, 3,000కి ఇస్తావా అని అడుగుతున్నాడు. మేము కొన్నామే 5,000 గజం కాడికి మేము కొనుక్కున్నాము. ఇంకా తక్కువ క్లాస్కి ఎట్లా ఇస్తాం? ఇక సెటిల్మెంట్ కానీ వస్తాడు, మధ్యలో మసలను పెడతారు, రారు. మాకు మొన్న మా వాళ్ళు పోయారు, ఆడపోతేనేమో ఏదో గన్ పెట్టి చూపించి భయపెట్టిస్తున్నట. మాకు ఏదో న్యాయం జరగాలి, మా ప్లాట్ మాకు ఇవ్వాలి. లేదంటావు మాకు ఏదైనా ఇచ్చేస్తే మాకు 25,000 గజం పోతున్నది, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మీ ప్లాట్ మీకు ఇచ్చేస్తాం అంతే. కానీ ఇది చాలా మంది రైతులు ఉన్నారు, 3 ఎకరాలలో ఉన్నారు, చాలా మంది కొరకు అందరు నష్టపోతారు. ఇట్లా మీరు కొనుక్కున్న వాళ్ళని నష్టం చేయకండి, కావాలంటే పిలువండి, సైడ్ మీదకి రండి, మేము వస్తాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఇట్లా బాగుంటుంది, మర్యాద ఉంటుంది. కానీ ఇట్లా వేరే రకంగా చేయడం మాత్రం పద్ధతి కాదు. ఆలోచించుకోండి మీరు కూడా. మేము కూడా ఎక్కడ పోవాలి అక్కడ పోతాం, మా పేపర్ అయితే ఉంది. అవసరం అనుకుంటే జేసీబీలు తీసుకొచ్చి మొత్తం మేము తీసేయగలుగుతాం. కాకపోతే పెద్దోళ్ళని మర్యాద ఇస్తున్నాం, అది కాపాడుకుంటే వాళ్ళు ఇష్టం.
5,000 6,000 పెట్టిండి 10,000 దాకా అయితే ఇస్తా అని చెప్పిన, కానీ పెట్టలేరు. అట్లా నేను మా ఊరి క్యాండిడేట్లే ఉన్నారు, నేను కార్యదర్శి, పెద్ద మనుషులే ఉన్నారు, ఏం చేయలేము. సరే ఉండని ఒకసారి లోపలికి పోయి ఆయనతో కూడా మాట్లాడినాను, ల్యాండ్ కొన్న ఆయనతో. నువ్వెవరు, నా దగ్గర ప్లాట్ ఉంది, పేపర్స్ ఉన్నాయి కానీ చూపించిన, ఏ కాదు